వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. నేను మీ చంటి సార్, అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ. మనం హైకోర్టుకి కానీ ప్రిపేర్ అయినట్లయితే డైరెక్షన్ అనేది సంబంధించినటువంటి సిలబస్ పరంగా ఇక్కడ ఒక డైరెక్షన్ సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. సో రాజీవ్ తూర్పు వైపు మొహం చేసి ఉన్నాడంట. అతను శ్రవ్య దిశలో 45 డిగ్రీలు తిరిగి ఆపై అపశ్రవ్య దిశలో 180 డిగ్రీలు తిరిగాడు. అతను ఇప్పుడు ఏ దిశను చూస్తూ ఉన్నాడు అని అడుగుతా ఉన్నాడు. సో మనకు డైరెక్షన్లు అనేవి ఇలా తీసుకున్నప్పుడు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సో ఇలా ఇచ్చేసి వాడు ఇప్పుడు ఏమన్నాడంటే సార్, సో ఫస్ట్ శ్రవ్య దిశలు అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ అవ్వాలి. సో క్లాక్ వైజ్ ఫస్ట్ తను ఎటువైపు ఉన్నాడంటే తూర్పు దిశగా ఉన్నాడు, అంటే ఇటువైపు ఉన్నాడు ఇలా. ఇప్పుడు శ్రవ్య దిశలో 45 డిగ్రీలు తిరిగాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు. తర్వాత అపశ్రవ్య దిశలో 180 డిగ్రీలు, అంటే ప్రజెంట్ ఇక్కడ ఉన్నాడు వాడు, అక్కడ నుంచి ఇప్పుడు అపశ్రవ్య దిశలో వెళ్ళాలి, అంటే వెనుకకు వెళ్ళాలి. ఎన్ని డిగ్రీలు సార్ అంటే 180 డిగ్రీలు వెళ్ళాలి, అంటే అదే లైన్ పైకి రావాలి. సో 180 డిగ్రీలు అయినప్పుడు ఒక లైన్ పైన కోణం ఎంత సార్ అంటే 180 డిగ్రీలు. మరి మొత్తం ఇక్కడ ఎంత సార్ అంటే తన ప్రస్తుతం ఇది ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. సార్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీనిని ఇంకెలాగైనా చేయొచ్చు అంటే శ్రవ్య దిశలో 180 డిగ్రీలు, అపశ్రవ్య దిశలో 45 డిగ్రీలు, మొత్తంగా 130 డిగ్రీలు అపశ్రవ్య దిశలో అయితే తిరగాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, అపశ్రవ్య దిశలో ఏదైతే ఎక్కువ ఉందో దాన్నే తీసుకోవాలి ఇక్కడ. అంటే మరి ఇక్కడ ఇచ్చినటువంటి డైరెక్షన్ పరంగా ఫస్ట్ తను ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ నుంచి 135 డిగ్రీలు బ్యాక్ రావాలి. అంటే ఇది ఏమవుతుంది సార్ అంటే నార్త్ వెస్ట్ అయితే అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి ఈ క్వశ్చన్ ఇస్తున్నా, దీన్ని మీరు ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.